హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నిషాన్కి తన కాలేజ్ ఫ్రెండ్ హువా నుంచి ఫోన్ వస్తుంది. తన పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది కదా. కానీ నిషాన్ మాత్రం ఏదో ఆఫీస్ పని ఉందని అబద్ధం చెప్పేసి రానని చెప్పేస్తుంది. ఎందుకంటే పెళ్లికి తన ఎక్స్ క్రష్ అయిన జువాన్షు ఇంకా అతని లవర్ షియాన్ కూడా వస్తారు. వాళ్ళని ఫేస్ చేయడం ఇష్టం లేక నిషాన్ అవాయిడ్ చేస్తుంది. నిజానికి ఆమెకి వెళ్లాలని ఉన్న పాపం తప్పని పరిస్థితి, అలా చేయాల్సి వస్తుంది. అయితే హువా మాట్లాడుతూ ఒక విషయం చెప్తుంది. షియాన్ అందరికీ ఏం చెప్పిందంటే నిషాన్ ఫారెన్ వెళ్ళిపోయింది, అక్కడే చదువుకుంటుంది అని అబద్ధం చెప్పిందంట. అది వినగానే నిషాన్కి ఆశ్చర్యం వేస్తుంది. అసలు కాలేజ్ అయిపోయాక షియాన్తో మాట్లాడిందే లేదు. నా గురించి ఆమెకి ఎలా తెలుసు? అయినా నా కాంటాక్ట్ నెంబర్స్ కూడా మార్చేశాను కదా అని డౌట్ వస్తుంది. కానీ లైట్ తీసుకుంటుంది. ఆ తర్వాత నిషాన్ లిన్ దగ్గరికి వెళ్ళి మీ క్లాస్మేట్ పెళ్ళి ఎప్పుడని అడిగితే లిన్ జనవరి 1 మధ్యాహ్నం 2 గంటలకి ఆఫీస్ బయట రెడీగా ఉండు, నేను పిక్ చేసుకుంటానని చెప్తాడు. నెక్స్ట్ డే న్యూ ఇయర్ కావడంతో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. నిషాన్ ఆఫీస్కి వెళ్తుంది. కరెక్ట్గా 2 o'clockకి లిన్ వస్తాడు. కానీ ఆమె వేసుకున్న బట్టలు చూసి ఇవి పెళ్లికి సెట్ అవ్వవు అని చెప్పేసి ఆమెని దగ్గరలో ఉన్న ఒక బొటిక్కి తీసుకెళ్తాడు. ఆ షాప్ ఓనర్కి లిన్ అంటే చాలా గౌరవం. ఎందుకంటే ఒకప్పుడు ఆమె లిన్కి పేషెంట్. ఆమె లిన్ పక్కన నిషాన్ని చూడగానే లిన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అని అనుకుని చాలా మర్యాద ఇస్తుంది. నిషాన్ అది కాదని చెప్పబోతూ ఉంటే లిన్ ఆమెని ఆపేస్తాడు. షూ మాట్లాడకు, ఆమె నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే మనకి 30% డిస్కౌంట్ ఇస్తుంది, యాక్టింగ్ చేయి అని మెల్లగా చెప్తాడు. డిస్కౌంట్ అనగానే నిషాన్ టెంప్ట్ అయిపోయి సరే అని గర్ల్ ఫ్రెండ్ లాగా నటిస్తుంది. నిషాన్ రకరకాల డ్రెస్సులన్నీ ట్రై చేసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ షాప్లో హెయిర్ స్టైల్, మేకప్ కూడా కాంప్లిమెంటరీగా చేస్తారు. టైం అయిపోతుంది అని నిషాన్ కంగారు పడుతూ ఉంటే లిన్ మాత్రం పర్లేదు నిదానంగా రెడీ అవ్వమని కూల్గా చెప్తాడు. తీరా బిల్ కట్టడానికి నిషాన్ కడదామనుకుంటే అప్పటికే లిన్ పే చేసేస్తాడు. మీ టేస్ట్ నాకు తెలుసులే, అందుకే కట్టేశానని కవర్ చేస్తాడు. నిజానికి అక్కడ నిషాన్కి 50% డిస్కౌంట్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పైగా నెక్స్ట్ టైం నా ఫ్రెండ్ని కూడా తీసుకుని వస్తానంటుంది. కానీ లిన్ మనసులో నువ్వు నాతో వస్తేనే ఆ డిస్కౌంట్ వస్తుందని నవ్వుకుంటాడు. ఎందుకంటే అక్కడ డిస్కౌంట్ ఏమీ లేదు. నిషాన్ సంతోషించడం కోసం లిన్ మొత్తం డబ్బులు కట్టేసి ఆమెకి డిస్కౌంట్ వచ్చినట్టు నమ్మిస్తాడు, తనతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడానికి. ఇదంతా అతని ప్లాన్ అన్నమాట. అలా ఇద్దరు కలిసి పెళ్లికి వెళ్తారు. అక్కడ పెళ్లి కూతురు లూషా నిషాన్ని చూడగానే గుర్తుపట్టదు, బ్లాంక్ గా చూస్తుంది. అప్పుడు లిన్ కళ్ళతోనే సైగ చేస్తాడు. అదే ఆ రోజు బాల్కనీ నుంచి పడిపోయింది కదా, ఆ అమ్మాయే అని హింట్ ఇస్తాడు. అప్పుడు లూషాకి వెలుగుతుంది. ఓ నువ్వా పిల్ల, రారా, వెల్కమ్. ఆ రోజు నా వల్లే పడ్డావు కదా, సారీ అని చెప్పి కవర్ చేస్తుంది. కానీ పక్కకి వెళ్ళాక లూషా లిన్ని గట్టిగా తిడుతుంది. దొంగ సచ్చినోడా, నా పేరు చెప్పి అబద్ధమాడి ఆమెని తీసుకొచ్చావా? నిజంగా నేను ఇన్వైట్ చేయలేదు కదా, నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని క్లాస్ పీకుతుంది. లిన్ చిన్నగా నవ్వేసి ఊరుకుంటాడు. ఆ తర్వాత లిన్ యూసెన్ నిషాన్ దగ్గరికి వచ్చి ప్లీజ్ ఇక్కడ అందరూ నన్ను పెళ్లి ఎప్పుడు సింగిల్గానే ఉంటావా అని అడుగుతున్నారు. ఈ ఒక్క రోజుకి నాకు గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేయి, వాళ్ళు వేసే క్వశ్చన్స్ నుంచి నేను తప్పించుకోవచ్చు అని రిక్వెస్ట్ చేస్తాడు. నిషాన్ సరే అని ఒప్పుకుంటుంది. అక్కడే లిన్ వాళ్ళ మెడికల్ ప్రొఫెసర్ కలుస్తారు. ఆయన రిటైర్ అయిపోతుంటారు. తన ఫేవరెట్ స్టూడెంట్ ఇలా డాక్టర్ జాబ్ మానేసి బిజినెస్లోకి రావడం చూసి ఆయన చాలా బాధపడతారు. నీకున్న టాలెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అని చాలా ఫీల్ అవుతారు. కానీ పక్కన నిషాన్ని చూసి ఒక మంచి తోడు దొరికిందిరా బాబు అని చాలా సంతోషిస్తారు. ప్రొఫెసర్ వెళ్ళాక లిన్ చాలా ఎమోషనల్ అవుతాడు. నేను ఆయనకి చివరి స్టూడెంట్ని, నా చెయ్యి బాగుండే ఉంటే ఆయన గర్వపడేలా సర్జరీలు చేసేవాడిని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేశాను, నా చదువు వేస్ట్ అయిపోతుంది అని కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు నిషాన్ అతన్ని ఓదారుస్తుంది. అందులో మీ తప్పేం లేదు సార్, ఆ యాక్సిడెంట్ అనేది మీ చేతిలో లేదు కదా, మీరు డాక్టర్గానే కాదు ఏ పని చేసినా బెస్ట్గానే చేస్తారు, ప్రొఫెసర్ గారు మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు అని ధైర్యం చెప్తుంది. ఆ మాటలకి లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా మనసు తెలిసిన అమ్మాయి దొరికేసిందని చాలా ఆనందపడతాడు. ఆ తర్వాత డిన్నర్ టైంలో డాక్టర్ షేన్ మిగతా ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళని చాలా ఏడిపిస్తుంటారు. ఏంట్రా కొత్త జంట భలే ఉన్నారు, ఎప్పుడు సెట్ అయిందిరా అని టీజ్ చేస్తారు. నిషాన్ చాలా సిగ్గుపడుతూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. వాళ్ళని చూస్తూ లిన్ యూసెన్ పక్కనే ఉన్న నిషాన్ని కూడా చూస్తాడు. ఏదో ఒక రోజు మనకి కూడా ఇలాగే పెళ్లి జరుగుతుంది కదా అని తనలో తానే ఇమాజిన్ చేసుకుంటూ మురిసిపోతుంటాడు. కాసేపటి తర్వాత నిషాన్ పెళ్లి కూతురు లూషాకి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక రెడ్ ఎన్వలప్ తీస్తుంది. అందులో డబ్బులు కూడా ఉంటాయి. లిన్ యూసెన్ వద్దని వారించినా సరే నిషానేమో అస్సలు వినదు. పెళ్లికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా అని లూషాకి ఆ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తుంది. లిన్ యూసెన్ సైగ చేయడంతో ఆ గిఫ్ట్ అయితే తీసేసుకుంటుంది.
ఆ తర్వాత చైనీస్ వెడ్డింగ్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి కొడుకుని ఆట పట్టిస్తుంటారు. కొన్ని ప్రశ్నలైతే అడుగుతారు. కరెక్ట్గా ఆన్సర్ చెప్తేనే లోపలికి పంపిస్తారు. అందులో భాగంగా మీరు లూషాని మొదటిసారి ఎప్పుడు కలిశారు, డేట్ చెప్పు అని ఫ్రెండ్స్ అడుగుతారు. పాపం పెళ్లి కొడుకుకి ఆ డేట్ అయితే గుర్తురాదు. దాంతో అందరూ పడి నవ్వేసుకుంటారు. అతన్ని ఏడిపించేస్తుంటారు. పెళ్లి తంతు ముగిశాక లిన్ యూసెన్ నిషాన్ బయటకు వస్తుంటారు. అప్పుడు నిషాన్ మాట్లాడుతూ, అదేంటి బాస్, వాళ్ళ ఆవిడని కలిసిన డేట్ కూడా మర్చిపోయాడా ఏంటి, మరీ అంత మతిమర్పా అని కామెంట్ చేస్తుంది. అప్పుడు లిన్ యూసెన్ సడన్ గా ఒక డౌట్ అయితే చెప్తాడు. జనవరి 15, 2011 టైం 7:28 అని చాలా క్లియర్గా చెప్తాడు. నిషాన్కి అర్థం కాదు. అదేంటి బాస్ అలా చెప్పారు, ఆ డేట్ స్పెషాలిటీ ఏంటని అడుగుతుంది. నిజానికి ఆ టైంలోనే లిన్ యూసెన్ తన ఫ్యూచర్ వైఫ్ అయిన నిషాన్ని ఫస్ట్ టైం కలుసుకుంటాడు. గతం గుర్తులేదు కాబట్టి నిషాన్కి ఆ డేట్ గురించి తెలియదు. లిన్ యూసెన్ మాత్రం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లిన్ యూసెన్ పార్కింగ్లో ఉన్న కార్ని తేవడానికి వెళ్తాడు. నిషాన్ వెడ్డింగ్ హాల్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే మెల్లగా స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. ఆ మంచుని చూసి నిషాన్ చిన్నపిల్లలాగా సంబరపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆమెకి ఒక షాక్ తగులుతుంది. రేపు జరగబోయే హువా పెళ్లి కోసం ఏర్పాట్లు చేయడానికి కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తున్నారు. అందులో జువాన్షు కూడా ఉంటాడు. నిషాన్ని అక్కడ సడన్ గా చూసి జువాన్షు షాక్ అవుతాడు. ఎందుకంటే షియాన్ అందరికీ ఏం చెప్పిందంటే నిషాన్ ఫారెన్ వెళ్ళిపోయింది, అక్కడ చదువుకుంటుంది అని అబద్ధం చెప్పింది కదా. ఇప్పుడు నిషాన్ని అక్కడ చూసేసరికి జువాన్షుకి డౌట్ వస్తుంది. నువ్వు ఫారెన్లో ఉన్నావు కదా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు అని అడిగితే అప్పుడు నిషాన్ అసలు నిజం చెప్తుంది. నేను ఫారెన్ వెళ్ళింది నా చదువు కోసం కాదు, మా బ్రదర్ జియాంగ్ కాలేజీ అడ్మిషన్ కోసం వెళ్ళాను. 2 monthsలోనే తిరిగి వచ్చేసాను. మీ నెంబర్స్ అన్నీ మారిపోయాయి, అందుకే కాంటాక్ట్ అవ్వలేకపోయాను అని క్లారిటీ ఇస్తుంది. అది వినగానే జువాన్షుకి షియాన్ మీద విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నువ్వు నాకు అబద్ధం చెప్పావా అని అడగబోతూ ఉంటే షియాన్ తెలివిగా టాపిక్ని డైవర్ట్ చేసి నిషాన్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. సారీ నిషాన్, మేమే నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాము అని కవర్ చేస్తుంది. ఇదంతా చూసి నిషాన్కి ఎమోషనల్గా అనిపిస్తుంది. ఓల్డ్ ఫ్రెండ్స్ జువాన్షు అందరూ ఎదురుగా ఉండేసరికి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దానితో తను అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. సరిగ్గా అప్పుడే హీరో లిన్ యూసెన్ కార్ తీసుకుని అక్కడికి వచ్చేస్తాడు. అందరి ముందు కార్ దిగేసి నిషాన్ పక్కన వచ్చి నిలబడతాడు. నిషాన్ భుజం మీద చేయి వేసి చాలా క్లోజ్గా బిహేవ్ చేస్తాడు. అది చూసి అందరూ లిన్ యూసెన్ నిషాన్ బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకుంటారు. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ అలా అనుకొని ఉన్నారు కదా, కపుల్లాగా యాక్ట్ చేస్తారు. లిన్ యూసెన్ని అలా నిషాన్ పక్కన చూసేసరికి జువాన్షుకి చాలా కోపం, జెలసీ కూడా వచ్చేస్తుంది. ఆ కుళ్ళు తట్టుకోలేక జువాన్షు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. షియాన్ కూడా అతని వెనకాలే వెళ్తుంది. మిగతా ఫ్రెండ్స్ మాత్రం లిన్ యూసెన్ని చూసి ఇంప్రెస్ అయ్యి రేపు జరగబోయే హువా పెళ్లికి మీ ఇద్దరు జంటగా రావాలి అని ఇన్వైట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళాక లిన్ యూసెన్ నిషాన్ మూడు బాగోలేదని గమనిస్తాడు. ఆమెని చీరప్ చేయడానికి ఈరోజు నైట్ మనం సిటీ మొత్తం తిరిగేద్దాం, ఎంజాయ్ చేసేద్దామని అంటాడు. అది వినగానే నిషాన్ మూడు కొంచెం సెట్ అయిపోతుంది. ఇద్దరు కలిసి సిటీ టూర్కి వెళ్తారు. ముందుగా ఒక గేమింగ్ సెంటర్కి వెళ్తారు. అక్కడ రకరకాల వీడియో గేమ్స్ ఆడుతూ పిచ్చిగా ఎంజాయ్ చేసేస్తారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మూవీకి వెళ్తారు. థియేటర్ బయట పాప్కార్న్ కొంటుంటే అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ని ఎక్కువగా తినకు, లావైపోతావు, ఫ్యాట్గా ఉంటావు అని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుంటాడు. అది చూసి లిన్ యూసెన్ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి నిషాన్ వైపు చూపిస్తూ, చూడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫుడ్నే బాగా తింటుంది, అయినా నేను ఎప్పుడు తన్ని ఆపలేదు, తిననిస్తున్నాను, వాళ్ళకి నచ్చింది తిననివ్వాలి, కానీ బాడీ షేమింగ్ చేయకూడదు అని క్లాస్ పీకుతాడు. అది విని ఆ అబ్బాయికి బుద్ధి వచ్చి సారీ చెప్పి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఫుడ్ కొని పెడతాడు. లిన్ తన కోసం అలా మాట్లాడడం చూసి నిషాన్కి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇద్దరు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటారు. మూవీ స్టార్ట్ అవుతుంది. కానీ నిషాన్కి ఆ రోజంతా జరిగింది గుర్తు చేసుకొని బాగా టైర్డ్ అయిపోయి నా వల్ల కాదు బాబాయ్ అని చెప్పేసి నిద్ర వచ్చేస్తుంది. తనకి తెలియకుండానే పక్కనే ఉన్న లిన్ యూసెన్ భుజం మీద తలవాల్ చేసి నిద్రపోతుంది. లిన్ యూసెన్ ఆమెని డిస్టర్బ్ చేయడు. సినిమా చూడడం మానేసి ఆమె వంక ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు. తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటాడు. మూవీ అయిపోయాక నిషాన్ ఉలిక్కిపడి లేస్తుంది. అయ్యో నేను నిద్రపోయానేంటి, అసలు సినిమా ఎలా అయిపోయింది అని చెప్పి అడుగుతుంది. లిన్ నవ్వుతూ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బయటికి వచ్చేస్తాడు. బయట ఇందాక గొడవ పడ్డ జంట కనిపిస్తారు. వాళ్ళు లిన్ని చూసి భలే రొమాంటిక్ బ్రో, నువ్వు మూవీ మొత్తం చూడకుండా ఆమెనే చూస్తున్నావా అని చెప్పేసి కామెంట్ చేసి వెళ్తారు. అది విని లిన్ యూసెన్ నవ్వుతాడు.
కానీ నిషాన్కి మాత్రం ఆ మాటల అర్థం అసలు తెలియదు. అప్పటికే టైం రాత్రి 1 అవుతుంది. ఇప్పుడు షాంఘై వెళ్ళడం కుదరదు. రేపు మార్నింగ్ హువా వెడ్డింగ్ ఉంది కదా, మరి ఈ రోజు రాత్రి ఎక్కడ ఉండాలి అని నిషాన్ ఆలోచిస్తూ ఉంటే లిన్ యూసిన్ ఒక ట్విస్ట్ ఇస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు, ఈ సిటీలో కూడా నాకు ఒక ఇల్లు ఉంది, అక్కడికి వెళ్దామని తీసుకెళ్తాడు. అర్ధరాత్రి కావడంతో లిన్ యూసిన్ ఒక ప్రపోజల్ పెడతాడు. నువ్వు హోటల్లో స్టే చేయి, నేను మా ఇంటికి వెళ్తాను, కానీ అంతకంటే ముందు మనం డిన్నర్ చేద్దామని చెప్తాడు. నిషాన్ కూడా సరే అంటుంది. లిన్ తనకి సిటీ మొత్తాన్ని పైనుంచి చూడగలిగే ఒక అద్భుతమైన రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. ఆ నైట్ వ్యూ చూసి నిషాన్ మైమరిచిపోతుంది. ఆ బ్యూటిఫుల్ వెదర్లో నిషాన్ లీకి థ్యాంక్స్ చెప్తుంది. మా ఫ్రెండ్స్ ముందు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అంటుంది. జువాన్షు గురించి పూర్తిగా చెప్పకపోయినా లిన్కి ఆమె బాధ అర్థమవుతుంది. అందుకే నేను నీకు తోడుగా ఉన్నానని భరోసా ఇస్తాడు. ఇద్దరు తమ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ మంచి టైం స్పెండ్ చేస్తారు. డిన్నర్ అయ్యాక లిన్ ఆమెని హోటల్ దగ్గర డ్రాప్ చేసి తొందరగా పడుకో, రేపు పెళ్లి ఉంది కదా, మళ్ళీ పడుకోకపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి, నీ ఫ్రెండ్స్ ముందు అందంగా కనిపించాలి కదా అని జాగ్రత్తలు చెప్తాడు. దానికి నిషాన్ మీరు కూడా రేపు అదిరిపోయే లుక్లో రావాలి, మా ఫ్రెండ్స్ అందరూ ఇంప్రెస్ అవ్వాలి అని ఛాలెంజ్ చేస్తుంది. లిన్ నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్. నిషాన్ రిసెప్షన్లో రూమ్ బుక్ చేద్దాం అనుకుంటే ఐడి ప్రూఫ్ మర్చిపోయాను అని తెలుస్తుంది. అయ్యో రామా, ఇప్పుడు రూమ్ ఇవ్వరు కదా అని కంగారు పడి లిన్కి కాల్ చేస్తుంది. లిన్ యూసెన్ వెంటనే అక్కడికి వచ్చేసి తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా వెరిఫికేషన్ చేయించి ఆమెకి రూమ్ ఇప్పిస్తాడు. అంతేకాకుండా కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ కూడా సెట్ చేయిస్తాడు. నువ్వు నీ మతిమరుపు అని లిన్ ఆమెని చూసి నవ్వుతాడు. వెళ్లే ముందు లిన్ ఈ రోజు కొన్న కొత్త బట్టలు ఆమెకి ఇచ్చేసి రేపు ఇవే వేసుకొనిరా బాగుంటావు అని చెప్పి తను ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఇద్దరు తమ తమ రూమ్స్కి వెళ్ళాక కూడా నిద్రపోరు. కిటికీలో నుంచి బయట వ్యూస్ ఫొటోస్ తీసి ఒకరికొకరు పంపుకుంటూ మెసేజ్లు చేసుకుంటూ ఉంటారు. ఆ చాటింగ్ మధ్యలో నిషాన్ సడన్ గా పాత మెసేజ్ ఒకటి కనిపిస్తుంది. అది తను ఎప్పుడో జువాన్ష్కి పంపిన మెసేజ్. సారీ జువాన్స్, నీకు షియాన్తో రిలేషన్ ఉందని తెలియక ప్రపోజ్ చేశాను అని ఉంటుంది. దానికి జువాన్స్ నుంచి రిప్లై వచ్చి ఉండదు. అది చూసి నిషాన్కి చాలా బాధేసి ఫోన్ పక్కకి విసిరేసి అలా బజ్జుంటుంది. మరొక పక్క జువాన్షు తన ఫ్రెండ్ పింగ్తో కలిసి బార్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. పింగ్ చాలా హ్యాపీగా ఉంటాడు తను ప్రేమించిన అమ్మాయి హువాని పెళ్లి చేసుకుంటున్నందుకు. కానీ జువాన్షు మాత్రం బాధలో ఉంటాడు. ఒకప్పుడు నిషాన్ తన్ని ప్రేమించింది, అప్పుడు తను కాదన్నాడు. ఇప్పుడు తను నిషాన్ని ప్రేమిస్తున్నాడు, కానీ ఆమె లిన్ యూసెన్కి దగ్గరైపోతుంది. ఇక తన లైఫ్లో లవ్ లేదు, కేవలం ఫ్యామిలీ కోసం షియాన్ని పెళ్లి చేసుకోవాలి అని పాపం చాలా బాధపడుతుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ యూసెన్ నిషాన్ని పిక్ చేసుకోవడానికి హోటల్కి వస్తాడు. లాబీలోకి రాగానే నిషాన్ లిన్ని చూసి చాలా షాక్ అవుతుంది. నిన్న తను చెప్పి ఉంటుంది కదా లిన్ సూపర్గా రెడీ అవ్వాలి అని. లిన్ నిజంగానే ఈరోజు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి చాలా హ్యాండ్సమ్గా రెడీ అయి వస్తాడు. నిషాన్ కళ్ళు తిప్పుకోలేకపోతుంది. ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. లిన్ యూసెన్ డైట్లో ఉంటాడు కాబట్టి తక్కువగా తింటాడు. బయటకు వచ్చాక లిన్ తీసుకొచ్చిన కార్ చూసి నిషాన్ మళ్ళీ షాక్ అవుతుంది. ఆమె ఫ్రెండ్స్ ముందు గొప్పగా ఉండాలని లిన్ అతని దగ్గర ఉన్న మోస్ట్ కాస్ట్లీ లగ్జరీ కార్ని తీసుకొస్తాడు. అది చూసి నిషాన్ ఫుల్ ఖుషి అవుతుంది. ఆ కార్లో పెళ్లి మండపానికి వెళ్తారు. లిన్ పార్కింగ్కి వెళ్తే నిషాన్ లోపలికి వెళ్తుంది. అక్కడ హువా, పింగ్ ఆమెకి వెల్కమ్ చెప్తారు. అయితే అక్కడ జువాన్షు పెళ్లి కొడుకుకి తోడుగా, షియాన్ పెళ్లి కూతురుకి తోడుగా రెడీ అయ్యి ఉంటారు. హువా సారీ చెప్తుంది. ఏమనుకోకు నిషాన్, పింగుకి జువాన్షు బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకే వాడు పక్కన ఉన్నాడు, వాడు ఉన్నాడని షియాన్ కూడా తయారైంది అని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. నిషాన్ లైట్ తీసుకుంటుంది. పర్లేదులే, మీ పెళ్లి ముఖ్యమని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే లిన్ యూసెన్ ఎంట్రీ ఇస్తాడు. వచ్చి రాగానే నిషాన్ని దగ్గరికి లాక్కొని హువాతో మాట్లాడుతూ నా గర్ల్ ఫ్రెండ్ని ఏడిపించకు అని జోక్ చేస్తాడు. అది చూసి నిషాన్ సిగ్గుపడుతుంది. జువాన్షు మాత్రం అసూయతో రగిలిపోతుంటాడు. ఆ తర్వాత లిన్ యూసెన్ కూడా హువాకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అందరూ హాల్లోకి వెళ్తారు. నిషాన్ తన కోటుని పక్కన ఉన్న చైర్ మీద పెడదాం అనుకుంటే ఒక ఫ్రెండ్ గాడు వచ్చి అయ్యో అక్కడ పెట్టకు, అవి బెస్ట్ మ్యాన్ బ్రైడ్స్ మేడ్ సీట్లని చెప్తాడు. అంటే జువాన్షు షియాన్ వచ్చి తన పక్కనే కూర్చుంటారని అర్థమయ్యాక నిషాన్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. పెళ్లి తంతు మొదలవుతుంది. స్టేజ్ మీద ఉన్న జువాన్షుని చూడకూడదు అనుకున్నా కూడా నిషాన్ చూపులు అటువైపే వెళ్తాయి. పెళ్లి మండపంలో జువాన్షు నిషాన్ వైపు చూస్తుంటాడు. అనుకోకుండా ఇద్దరి చూపులు కలుస్తాయి. దాంతో నిషాన్కి చాలా అన్కంఫర్టబుల్గా అనిపించి వెంటనే తల తిప్పేసుకుంటుంది. పక్కన ఉన్న లిన్ యూసెన్ ఇదంతా గమనిస్తాడు. నిషాన్ ఇబ్బంది పడుతుంది అని అర్థం చేసుకుని ఆమెని డైవర్ట్ చేయడానికి ఆమెకి ఇష్టమైన డిష్ని స్వయంగా ప్లేట్లో సర్వ్ చేస్తాడు. అది చూసి నిషాన్ కొంచెం రిలాక్స్ అవుతుంది.
అందరూ భోజనాలు చేస్తుంటారు. సరిగ్గా అప్పుడే నిషాన్ వచ్చి ఆ టేబుల్ దగ్గర జాయిన్ అవుతుంది. ఆమె బ్రైడ్స్ మేడ్ కదా, సో నిషాన్ పక్కనే కూర్చోవలసి వస్తుంది. అది ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు. పైగా ఖాళీగా ఉన్న చైర్లో జువాన్షు వచ్చి కూర్చుంటాడని ఆమెకి బాగా తెలుసు. జువాన్షు నిషాన్ పక్కన కూర్చోవడం షియాన్కి నచ్చదు. ఆ కోపాన్ని కవర్ చేసుకోవడానికి షియాన్ నిషాన్ని మాటలతో గెలకడం స్టార్ట్ చేస్తుంది. అందరి ముందు నిషాన్ పరువు తీయాలని ఒక ప్లాన్ వేస్తుంది. నిషాన్ పనిచేసే ఆఫీస్ కంటే నేను పనిచేసే హెడ్ ఆఫీస్ మార్కెటింగ్ టీమ్ చాలా గ్రేట్. అక్కడ లిన్ తాతయ్య గారు కూడా ఉంటారు. మా పర్ఫార్మెన్స్తో పోలిస్తే మీది చాలా తక్కువే అని వెటకరంగా మాట్లాడుతుంది. షియాన్ ఉద్దేశం ఏంటంటే ఒకే ఫ్యామిలీ కంపెనీ అయినా కూడా తనదే పై చెయ్యి అని చూపించుకోవడం. అయితే ఈసారి నిషాన్ సైలెంట్గా ఉండదు. వెంటనే గట్టి కౌంటర్ అయితే ఇచ్చేస్తుంది. మా ఆఫీస్ నుంచే కంపెనీకి సంబంధించిన పెద్ద పెద్ద కాంట్రాక్టులు, లీగల్ డీల్స్ అన్నీ జరుగుతాయి. నువ్వు పనిచేసే హెడ్ ఆఫీస్కి వచ్చే పనులన్నీ మా ఆఫీస్ వాళ్ళే చూసుకుంటారు. సో మాదే ఎక్కువగా కాంట్రిబ్యూషన్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఆ దెబ్బకి షియాన్ ముఖం మాడిపోతుంది. పైగా అక్కడ వాళ్ళ బాస్ లిన్ యూసెన్ కూడా ఉన్నాడు కాబట్టి షియాన్ మళ్ళీ ఇంకొక మాట మాట్లాడలేకపోతుంది. నిషాన్ అంత ధైర్యంగా ఆన్సర్ ఇవ్వడం చూసి లిన్ యూసెన్ లోపల మురిసిపోతాడు. ఆమె కాన్ఫిడెన్స్ అతనికి బాగా నచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే జువాన్షు వచ్చి నిషాన్ పక్కన ఉన్న ఖాళీ చైర్లో కూర్చుంటాడు. అతన్ని అంత దగ్గరగా చూసేసరికి నిషాన్కి మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. షియాన్ మళ్ళీ మాట్లాడుతూ, జువాన్షు నువ్వు వెళ్ళి పెళ్ళికొడుకు పక్కన కూర్చో, ఇక్కడ కూర్చోకని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది. కానీ జువాన్షు ఆమె మాటలు అస్సలు పట్టించుకోడు. అక్కడే కూర్చొని భోజనం కూడా చేసేస్తాడు. ఇంతలో అక్కడే ఉన్న ఇంకో ఫ్రెండ్ ఫెన్ లిన్ యూసెన్ని మెడికల్ ప్రొఫెషన్ గురించి ఏదో అడగబోతుంది. ఆ టాపిక్ లిన్కి ఇష్టం ఉండదని తెలిసిన నిషాన్ వెంటనే తన కళ్ళతో సైగ చేసి ఆ ఫ్రెండ్ని ఆపేస్తుంది. అది చూసి లిన్ యూసెన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. నా చిన్న చిన్న ఇష్టాలని కూడా నిషాన్ ఎంత బాగా గమనిస్తుంది అని ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ సైగలు అన్యోన్యత చూసి పక్కన ఉన్న జువాన్షుకి మండిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు. అదే టైంలో ఒక ఫ్రెండ్ జువాన్షు గురించి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అరే మన జువాన్షుకి ప్రమోషన్ వచ్చిందిరా, ఇప్పుడు వాడు మామూలు బ్యాంకర్ కాదు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. వాడి జీతం స్టేటస్ అన్ని డబుల్ అయిపోయాయి అని అనౌన్స్ చేస్తాడు. అందరూ కంగ్రాట్స్ చెప్తారు. కానీ జువాన్షి ముఖంలో మాత్రం ఆనందం ఉండదు. నా సక్సెస్ని చూపించడానికి నా పక్కన నా ప్రేమ లేదు కదా, ఇంకెందుకు ఈ డబ్బు హోదా అని లోపల కుమిలిపోతుంటాడు. ఇటు షియాన్కి మాత్రం చాలా అవమానంగా ఉంటుంది. ఎందుకంటే కాబోయే భర్తకి ఇంత పెద్ద ప్రమోషన్ వస్తే ఈ విషయం తనకి చెప్పకుండా ఫ్రెండ్స్కి చెప్పాడు అని ఫీల్ అవుతుంది. ఇంతలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరికీ డ్రింక్స్ ఆఫర్ చేయడానికి వస్తుంటారు. ఆ హడావిడిలో జువాన్షు చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పొరపాటున జారి నిషాన్ డ్రెస్ మీద పడుతుంది. డ్రెస్ అంతా పాడవుతుంది. వెంటనే లిన్ యూసెన్ టిష్యూ తీసుకొని ఆమె డ్రెస్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది చూసి జువాన్షుకి అసూయ ఇంకా పెరిగిపోతుంది. జువాన్షు సారీ చెప్తాడు. నిషాన్ పర్లేదులే అని లైట్ తీసుకుంటుంది. కానీ జువాన్షు మాత్రం ఓవర్గా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏదో బాధలో ఉన్నాడు అని అందరికీ అర్థమవుతుంది. నిషాన్కి మాత్రం కన్ఫ్యూషన్గా ఉంటుంది. నేను ఎప్పుడో దూరంగా వచ్చేసాను కదా, ఇంకా ఇతని బాధ ఏంటి అని ఆలోచిస్తుంది. కానీ లిన్ యూసెన్కి మాత్రం అర్థమైపోతుంది. వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో అసంపూర్ణమైన ఎమోషన్ ఉంది అని గ్రహిస్తాడు. నిషాన్ డ్రెస్ని క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి, జువాన్షుని ఫేస్ చేయకూడదు అని డిసైడ్ అవుతుంది. కానీ ఆమె వాష్రూమ్ నుంచి బయటికి రాగానే అక్కడ జువాన్షు గోడకి అనుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. నిషాన్ని చూడగానే దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ నిషాన్, నీకు లిమ్ లాంటి మంచి బాయ్ ఫ్రెండ్ దొరికాడని అంటాడు. తర్వాత నేను నీ డ్రెస్ పాడు చేశాను కదా, కొత్త డ్రెస్ కొనిస్తాను, నీ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడిగితే దానికి నిషాన్, వద్దులే జువాన్షు, డ్రెస్ అవసరం లేదు, నా నెంబర్ కూడా ఇవ్వను, అయినా నీకు షియాన్ ఉంది కదా, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మొహం మీదే చెప్పేస్తుంది. అది వినగానే జువాన్షుకి కోపం వచ్చేస్తుంది. ఎందుకు నిషాన్ ఇలా బిహేవ్ చేస్తున్నావు? కాలేజ్ లాస్ట్ డే రోజు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడెందుకు నన్ను ఇంతలా అవాయిడ్ చేస్తున్నావని నిలదీస్తాడు. దానికి నిషాన్ చాలా ఎమోషనల్ అయ్యి అసలు నిజం చెప్తుంది. షియాన్ నా గురించి కాలేజ్లో ఎంత నెగటివ్గా స్ప్రెడ్ చేసిందో నాకు తెలుసు. నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది. అయినా సరే ఇప్పుడు ఏమీ ఎరగనట్టు నా ముందు నటిస్తుంది. ఆమె వల్ల నా లైఫ్ నరకంలో మునిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్యలోకి రావడం నాకు ఇష్టం లేదు. అయినా లాస్ట్ డే రోజే నీ మీద నాకున్న ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు నా మనసులో నువ్వు లేవు అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది. ఆ మాట వినగానే జువాన్షు షాక్ అవుతాడు. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు. నువ్వే అన్నావు కదా నిషాన్, ప్రపోజ్ చేసినప్పుడు నేను నో చెప్పినా సరే ఎప్పటికైనా నీ ప్రేమ గెలుచుకుంటాను అని ప్రామిస్ చేశావు. ఇప్పుడు ఆ ప్రామిస్ మర్చిపోయి ఫీలింగ్స్ లేవంటావేంటి అని చాలా ఎమోషనల్గా అడుగుతాడు. నిషాన్ కూడా చాలా బాధపడుతూ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నేను ఇచ్చిన ఆ ప్రామిస్కి ఇప్పుడు విలువలేదు జువాన్ష్, కాలం మారిపోతుంది అంటుంది. జువాన్ష్కి అర్థమైపోతుంది ఇక నిషాన్ తనకి దక్కదు అని.
సరే నిషాన్, నన్ను రియాలిటీలోకి తెచ్చినందుకు థ్యాంక్స్. నీ ఫీలింగ్స్ మారినప్పుడు నా ఫీలింగ్స్ కూడా మార్చుకుంటాను అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జువాన్షు వెళ్ళిపోయాక నిషాన్ అక్కడే పడిపోయి వెక్కి వెక్కి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తన ఫస్ట్ లవ్ పూర్తిగా ముగిసిపోయింది అనే బాధ ఆమెని కుదిపేస్తుంది. సరిగ్గా అప్పుడే లిన్ యూసెన్ అక్కడికి వస్తాడు. ఆమె ఏడవడం చూసి దగ్గరికి తీసుకుంటాడు. ఆమె కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్తాడు. ఏ బంధం అయితే మనకి ఆనందాన్ని ఇవ్వదో, కేవలం బాధని ఇస్తుందో దాన్ని వదిలేయడమే మంచిది. గతాన్ని అక్కడే వదిలేసేయని ఓదారుస్తాడు. నిషాన్ ఏడుస్తుంటే లిన్ ఆమెకి తోడుగా నిలబడతాడు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని లిన్ ఫీల్ అవుతాడు. ఆ తర్వాత లిన్ యూసెన్ నిషాన్కి తను ఇందాక కొన్న కొత్త బట్టలైతే తెచ్చిస్తాడు. ఎందుకంటే ఇందాక ఆమె డ్రెస్ మీద వైన్ మరకలు పడ్డాయి కదా, అవి మార్చుకోమని చెప్తాడు. లిన్ చూపిస్తున్న ఈ చిన్న చిన్న కేరింగ్ ఎఫర్ట్స్ చూసి నిషాన్కి మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆమె బట్టలు మార్చుకొని లిన్తో కలిసి బయటికి వస్తుంది. ఇక వెళ్దామని ఫ్రెండ్స్కి కూడా చెప్తుంది. అప్పుడు హువా ఇంకా పింగ్ ఇద్దరు అప్పుడే వెళ్తారా, ఈ ఒక్క రాత్రికి ఉండిపోవచ్చు కదా అని ఫోర్స్ చేస్తారు. కానీ నిషాన్ వాళ్ళకి సున్నితంగా నో చెప్తుంది. ఎందుకంటే బయట ఆల్రెడీ స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతేనే డే టైంలో సేఫ్గా షాంఘైకి రీచ్ అవుతారు. రాత్రి అయితే డ్రైవింగ్ చాలా అన్సేఫ్. పైగా ఇద్దరు డ్రింక్ చేశారు కాబట్టి ఇక్కడే ఉండిపోవడం కంటే వెళ్ళిపోవడమే బెటర్ అని నిర్ణయించుకుంటారు. ఫ్రెండ్స్ కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకొని సరే అని చెప్పేసి పర్మిషన్ ఇస్తారు. ఇక లిన్ నిషాన్ వెడ్డింగ్ హాల్ నుంచి బయటికి వస్తుంటే దారిలో జువాన్షు ఎదురుపడతాడు. కానీ ఈసారి సీన్ వేరేగా ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు అస్సలు పట్టించుకోరు. ఎవరి దారిన వాళ్ళు సైలెంట్గా ఇగ్నోర్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కార్లో వెళ్తున్నప్పుడు లిన్ న్యూసెన్ మళ్ళీ ఆ ఎమోషనల్ టాపిక్ తీస్తాడు. తన ఫీలింగ్స్ గురించి నిషాన్ని అడుగుతాడు. నిషాన్, ఇందాక నేను చెప్పాను కదా, నువ్వు నా పక్కన ఉంటే నాకు ఒక టీనేజర్ లాగా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది అని. మరి నీకేమనిపిస్తుంది అని అడిగితే నిషాన్ సైలెంట్గా ఉండేసరికి లిన్ మళ్ళీ పర్లేదులే నిషాన్, నీ మనసులో ఏముందో ఓపెన్గా చెప్పు. నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా. ఒకవేళ నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా సరే అస్సలు బాధపడను అని ధైర్యం చెప్తాడు. అప్పుడు నిషాన్ ఒక క్లారిటీ ఇస్తుంది. బాస్, నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయట్లేదు. కాకపోతే నా పాత క్రష్ జువాన్షు మీద ఇన్నాళ్ళు ఉన్న ఇష్టాన్ని చంపుకొని ఇప్పుడే మూవ్ ఆన్ అవ్వడానికి రెడీ అవుతున్నాను. ఆ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి నాకు కొంచెం టైం కావాలి అని నిజాయితీగా చెప్తుంది. అది వినగానే లిన్ న్యూసెన్కి అర్థమైపోతుంది. ఆమె మనసులో తనకి ప్లేస్ ఉంది, కాకపోతే టైం పడుతుంది అని. ఒక చిన్న హోప్ కూడా దొరుకుతుంది. సరే నిషాన్, గతాన్ని మర్చిపో, లైఫ్లో ముందుకు వెళ్ళు. నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, కానీ నన్ను మాత్రం అవాయిడ్ చేయకు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు. నిషాన్ నవ్వుతూ, మిమ్మల్ని ఎందుకో అవాయిడ్ చేస్తాను బాస్, ఖచ్చితంగా చేయను అని చెప్పేసి మాటిస్తుంది. ఆ తర్వాత లిన్ ఆమెని వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను షాంఘై వెళ్ళిపోతాడు. మరొక పక్క జువాన్షు పెళ్లి మండపం నుంచి బయటికి వస్తాడు. కానీ అతని మూడు అస్సలు బాగోలేదు. షియాన్తో మాట్లాడకుండా కోపంగా ఉంటాడు. షియాన్కి అది అస్సలు నచ్చదు. ఎందుకు జువాన్షు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు? మన ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి వెళ్తానంటున్నావు. ఏంటి నీ ప్రాబ్లం అని గొడవ పడుతూ, చిన్నప్పటి నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను వేరే అమ్మాయిల నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాను. మనది చైల్డ్హుడ్ లవ్ కదా, మన ఫ్యామిలీస్ కూడా మన ఇద్దరిని కలిపి చూడాలనుకుంటున్నారు కదా. ఇంత ఎందుకు ఆ నిషాన్ గురించి ఆలోచించి ఎమోషనల్ అవుతున్నావు? నా ప్రేమ నీకు కనిపించట్లేదా అని నిలదీస్తుంది. అప్పుడు జువాన్ష్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇన్నాళ్ళు దాచుకున్న కోపం అంతా కట్టలు తెంచుకుంటుంది. షియాన్, ఇక ఆపు, నీ నాటకాలు నాకు అన్ని కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు నిషాన్ని కిందికి లాగడానికి నువ్వు ఆడిన గేమ్స్ అన్నీ నాకు తెలుసు అని గట్టిగా అరుస్తాడు. అసలు నిషాన్ నన్ను ప్రపోజ్ చేయడానికి ముందే మీ దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్య ఏదైనా ఉందా అని క్లియర్గా అడిగింది. అప్పుడు నువ్వేం చెప్పావు? మన మధ్య ఏమీ లేదని చెప్పావు కదా. ఆ తర్వాత తను వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే అందరి ముందు ఏడ్చి గొడవ చేసి నిషాన్ నా బాయ్ ఫ్రెండ్ని లాక్కుంటుంది. మా రిలేషన్ని పాడు చేస్తుందని ఫ్రెండ్స్ సర్కిల్లో కాలేజ్ మొత్తం డ్రామాలు ఆడావు కదా. అసలు అప్పటికి మనం రిలేషన్లోనే లేము కదా, కేవలం మన ఫ్యామిలీస్కి ఇష్టం అంతే అని ఆమె బండారం మొత్తం బయటపెడతాడు. అంతేకాదు, నాకు జాబ్ ఇంటర్వ్యూ కాల్ వస్తే ఆ విషయం నిషాన్ నాకు చెప్పకుండా దాచిందని అందరికీ అబద్ధాలు చెప్పావు కదా. ఆమె నా కెరియర్ నాశనం చేస్తుంది అని నన్ను నమ్మించావు. నేను ఒక స్టూపిడ్ లాగా నీ మాటలు నమ్మి నిషాన్ని అనుమానించాను. ఆమెని చాలా బాధ పెట్టాను. నీ వల్ల నువ్వు చేసిన కుట్ర వల్లే నేను నా ప్రేమను కోల్పోయాను. నిషాన్ నాకు దూరమైందని జువాన్షు ఎమోషనల్గా ఏడ్ చేస్తాడు. నాకు ఈ నిజాలన్నీ మా బ్రదర్ చెప్తే గానీ నాకు తెలియలేదు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిందని చాలా బాధపడతాడు. అది విన్నాక కూడా షియాన్ తన తప్పైతే ఒప్పుకోదు. నేను ఎప్పుడూ నిషాన్కి చెడు చేయలేదని ఏదో అలా నటిస్తుంది. కానీ జువాన్షు ఈసారి కూడా ఆమె మాటలు అస్సలు నమ్మడు. చాలు చాలు షియాన్, నీ అసలు రంగు బయటపడింది. ఇక నన్ను వదిలి
వదిలేసి అని చెప్పేసి ఆమెని అక్కడే వదిలేసి కోపంగా వెళ్ళిపోతాడు. షియాన్కి ఏం చేయాలో అర్థం కాదు. తన ప్లాన్స్ అన్ని బెడిసి కొట్టేశాయని అక్కడే షాక్లో నిలబడిపోతుంది. జువాన్షు తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళి పనిలో పడతాడు. ఇక ఆ రోజు రాత్రి నిషాన్ తన ఇంట్లో పడుకుని ఉంటుంది. ఆమెకి ఒక కల వస్తుంది. ఆ కలలో పాత రోజులు గుర్తొస్తుంటాయి. తన కజిన్ రియోని జువాన్షుకి ఎలా ప్రపోజ్ చేయాలని టిప్స్ అడుగుతూ ఉంటుంది. జువాన్షుకి ప్రపోజ్ చేయబోతున్నా ఎలా చెప్పాలి అని ప్రాక్టీస్ చేస్తుంటే సడన్ గా కలలో జువాన్షు ఫేస్ మాయమైపోయి ఆ ప్లేస్లో లిన్ యూసెన్ ఫేస్ కనిపిస్తుంది. నిషాన్ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అదేంటి, నేను జువాన్ష్కి ప్రపోజ్ చేయడం గురించి కలకంటుంటే మధ్యలో బాస్ ఫేస్ ఎందుకు వచ్చింది అని షాక్లో ఉంటుంది. అంటే ఆమె మనసులో అప్పుడే లిన్ యూసెన్ స్థానం సంపాదించుకున్నాడు. పాత ప్రేమ పోయి కొత్త ప్రేమ మొదలవుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ డే నిషాన్ వాళ్ళ ఇంటికి మిస్సెస్ ఊ అనే ఆవిడ వస్తుంది. ఆమె నిషాన్తో మాట్లాడుతూ, ఏమ్మా జాబ్ ఎలా ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, డేటింగ్ చేస్తున్నావా అని ఆరా తీస్తే అప్పుడు నిషాన్ వాళ్ళ మమ్మీ కలగజేసుకుని, మా అమ్మాయి ఇంకా చిన్నపిల్లే, ఇప్పుడే డేటింగ్ ఏంటి, అయినా ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అంటే కనీసం 2 ఏళ్ళు డేటింగ్ చేసి ఒకరినొకరు అర్థం చేసుకున్నాకే పెళ్లి చేస్తాను అని చెప్పి చాలా స్ట్రిక్ట్ రూల్స్ చెప్తుంది. ఆ మాటలు విని నిషాన్కి అక్కడ చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఆవిడ ప్రశ్నలకి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంది. అప్పుడు వాళ్ళమ్మ, నీకు చాలా బోరు కొడుతుంది కదా, మీ అంకుల్ ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళు ట్రిప్కి అని సజెస్ట్ చేస్తుంది. కానీ నిషాన్కి ఇప్పుడు ట్రిప్కి వెళ్ళేంత మూడైతే ఉండదు. వద్దులే మమ్మీ, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను మన గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్తానని చెప్పి అక్కడి నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. చాలా రోజుల తర్వాత మనవరాలు రావడంతో వాళ్ళు చాలా సంతోషిస్తారు. అలా ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.